కాకినాడలో పుట్టలో పాలు పోద్దామని వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. కొందరు తప్పించుకున్న ఓ వ్యక్తి మాత్రం తప్పించుకోలేక తేనెటీగ బారిపడ్డాడు. దాంతో ఒంటి నిండా కుట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడి పుట్టలో పాలు పోసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుట్టలో పాలు పోసిన భక్తులు అక్కడే బాణాసంచా కాల్చడంతో చెట్టుపై ఉన్న తేనెటీగలు దాడి చేశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం బాధిత పరిస్థితి ఎలా ఉంది? రాజు, ఇప్పుడు బాధితులు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నాగుల చవితి సందర్భంగా చాలా మంది భక్తులందరూ కూడా కలెక్టరేట్ లో ఉన్నటువంటి పుట్టకి పాలు పోసేందుకు వెళ్లారు. అయితే కొంతమంది యువకులు ఈ పండుగ జరుపుకునే క్రమంలో బాణాసంచా కాల్చడం జరిగింది. ఆ క్రాకర్స్ పేలుడికి ఒక్కసారిగా కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు మీద సంబంధించినటువంటి ఒక తేనె చుట్టు కదిలింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్తున్న భక్తుల మీదకి ఇవన్నీ కూడా తేనెటీగలన్నీ కూడా ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఎవరైతే శ్రీనివాస్ అన్న ఒక వృద్ధుడు ఉన్నాడో ఆ వృద్ధుడి మీద తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచే ప్రస్తుతం అతని గాయాలతో అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అతని పరిస్థితి కుదుటపడుతున్నట్టు వైద్యులు కూడా చెప్తున్నారు. సిద్ధు. ఓకే రాజు.